భగవాన్ శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగుతున్న ఈ మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమాల్లో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. జిల్లానే కాదు, మన గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని బర్తరఫ్ చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి అది రాజ్యాంగం విరుద్ధం అని చెప్పి పోరాడి ఇద్దరు వాళ్ళ జీవితం కోల్పోయారు. మన గ్రామం, అది మన గ్రామ విశేషత. నేను చదువుకునే రోజుల్లో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగేది. ఆ మీటింగ్కి నా నాన్నగారు ఏనాడు రాలేదు, మా తల్లి వచ్చేది. ఇప్పుడు కూడా నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, దేవాంశ్. అతని పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా నేను వెళ్ళకపోతున్నా, బ్రహ్మని వెళ్తుంది. కానీ మీ పిల్లల పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే ప్రతి విజయం వెనకాల గురువు ఉంటారు. బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్తో అక్షరాలు రాసిన ఛాంపియన్స్ మన గురువులు. క్లాస్ రూమ్లో చదువుతో పాటు జీవిత పాఠాలు చెప్పేది మన గురువు. స్టూడెంట్ ర్యాంకులు కొడితే ఆనందపడేది మన గురువు. స్టూడెంట్కి ఉద్యోగాలు వస్తే గర్వంగా చెప్పేది మన గురువు. అందుకే మనం ఎంత ఎదిగినా ఎంత పైకెళ్ళినా మన గురువుని, ప్రత్యేకంగా మన పాఠశాలని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాతృదేవో భవ. అమ్మ అంటే 2 అక్షరాలు కాదు, కనిపించే దేవత. తన జీవితం మన కోసం త్యాగం చేసేది మన అమ్మ. మన భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడేది మన అమ్మ. మనకి నడక నేర్పేది అమ్మ, మనకి బాధ్యత కూడా నేర్పేది అమ్మ. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లికి వందనమని ఆనాడు చెప్పినప్పుడు కేవలం డబ్బులు ఇస్తాం కాదు, తల్లి పట్ల గౌరవం పెరగాలి. ఎప్పుడో తల్లికి అండగా నిలబడాలి. నేను పాదయాత్రలో ఎప్పుడు చెప్పేవాడిని, అమ్మని జాగ్రత్తగా చూసుకొని నాన్న ఏడిపించమని. అమ్మని మన గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రి చేసినప్పుడు నాకు ఒకటే చెప్పారు, ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ విద్యని తీర్చిదిద్దాలి.